ఒక కథ, ఒకే ఒక్క కథ మొత్తం సమాజాన్నే మార్చేగలదా? అసలు సాధ్యమేనా? అవును, సాధ్యమే. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది అలాంటి ఒక కథ గురించే, ఒక నాటకం గురించి. ఇది కేవలం వినోదం కోసం రాసింది కాదు. 19వ శతాబ్దంలో సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఒక దారుణమైన ఆచారాన్ని, దాన్ని సమూలంగా పెకిలించడానికి పుట్టిన ఒక విప్లవాత్మక రచన. అంటే కొన్ని సినిమాలు, కొన్ని పుస్తకాలు అవి మనల్ని కేవలం ఎంటర్టైన్ చేయవు. అవి మన సమాజానికి అద్దం పడతాయి. చూడండి, ఇది మీరే అని, మన లోపాలని మనకే చూపిస్తాయి. ఆలోచించమని, ఒక్కొక్కసారి బలవంతం కూడా చేస్తాయి. కన్యాశుల్కం నాటకం చేసింది సరిగ్గా ఇదే. అది ఆనాటి సమాజానికి పట్టిన ఒక పవర్ఫుల్ అద్దం అన్నమాట. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ముందుగా ఒక నాటకానికి ఎంత శక్తి ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత కలంతోనే సంస్కరణ తెచ్చిన ఆ మహానుభావుడు గురించి తెలుసుకుందాం. ఇక కన్యాశుల్కం నాటకంలోకి తొంగిచూసి అందులో తరాల మధ్య జరిగిన ఘర్షణని అర్థం చేసుకుందాం. చివరగా ఆ నాటకం మనకిచ్చిన వారసత్వమేంటో చర్చిద్దాం. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దం చివరికి వెళ్దాం. ఆనాటి ఆంధ్ర ప్రాంతం, అక్కడ సమాజాన్ని ఒక పెద్ద పురుగులా పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఉంది. ఆ సమస్యే మనం మాట్లాడుకోబోయే నాటకానికి గుండెకాయలాంటిది. అసలీ కన్యాశుల్కం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక అమ్మాయిని, అందులోనూ చాలాసార్లు పసిపిల్లను, డబ్బు కోసం ఒక ముసలివాడికి కట్టబెట్టటం. అమ్మేయడం అనే పదం వాడితేనే కరెక్టేమో. ఎందుకంటే ఇది పెళ్లి కాదు, ఇది ఒక వ్యాపార ఒప్పందం, ఒక సోషల్ డీల్ అనుకోవచ్చు. ఇది ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరిగేదేమో అని. కానీ కాదండి, ఇది ఒక దురాచారం. కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాల్లో ఇది సర్వసాధారణంగా ఉండేది. అంటే అది తప్పు అని కూడా ఎవ్వరికీ అనిపించని ఒక పరిస్థితి అన్నమాట. ఈ ఆచారం సమాజానికి ఎంత పెద్ద నష్టం చేసిందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆ రోజుల్లో విజయనగరం ప్రాంతంలో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఒక నెంబర్ బయటపడింది, 344. ఏంటి నెంబర్ అనుకుంటున్నారా? ప్రతి ఏటా యావరేజ్గా ఇన్ని బాల్య వివాహాలు కేవలం డబ్బు కోసం, కన్యాశుల్కం పేరుతో జరిగేవన్నమాట. ఆలోచించండి, ఒకే ఒక్క ప్రాంతంలో సంవత్సరానికి 344. నిజంగా షాకింగ్ గదా? మరే ఇంత లోతుగా సమాజంలో వేళ్లునుకుపోయిన ఈ అన్యాయాన్ని ఎవరెదుర్కొంటారు? ఎవరు సవాలు చేస్తారు? ఏ రాజకీయ నాయకుడో, కత్తిపట్టిన యోధుడో కాదు, ఒక రచయిత. ఆయన ఆయుధం నిరసనలు కాదు, కేవలం తన కలం. ఆయనే మహాకవి గురజాడ అప్పారావు. ఆయనే ఈయన గురజాడ అప్పారావు గారు. ఆయన్ని ఆధునిక తెలుగు సాహిత్యానికి వేగుచుక్కాని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఒక నాటకం ఎంత శక్తివంతమైన ఆయుధమో ఆయనకు బాగా తెలుసు. దాన్ని ఆయన నమ్మారు, ఆచరించి చూపించారు. ఈ నాటకం ఏమీ ఒక్క రాత్రిలో పుట్టేలేదు. అది ఒక ప్రయాణం. 1892లో మొదటిసారి ప్రదర్శించారు. ఆ తర్వాత 1897లో మొదటిసారి ప్రింట్ చేశారు. కాని గురజాడగారు అంతటితో ఆగలేదు. దానికి మళ్లీ మెరుగులు దిద్దారు, మరింత పదును పెట్టారు. చివరికి 1909లో ఒక పూర్తి, విస్తరించిన ఎడిషన్ను మన ముందుకు తీసుకొచ్చారు. అయితే గురజాడగారు తీసుకున్న ఒక నిర్ణయం ఉంది. అది అన్నింటికంటే పెద్ద విప్లవం. ఏంటంటే ఆయన ఈ నాటకాన్ని పండితులు వాడే గ్రాంథిక భాషలో రాయలేదు. ప్రజల మాట్లాడుకునే భాషలో, వాడుక భాషలో రాశారు. ఎందుకని? సింపుల్. ఆయన చెప్పాలనుకున్న విషయం కేవలం చదువుకున్నవాళ్లకే కాదు, ప్రతి ఒక్కరికీ చేరాలి. చదువు రాని సామాన్యుడికి కూడా అర్థం కావాలి. ఆ రోజుల్లో ఇది చాలా అంటే చాలా పెద్ద, సాహసోపేతమైన నిర్ణయం. సరే, ఇక నాటకంలోకి వెళ్దామా? మనం మొత్తం నాటకం చూడట్లేదు, జస్ట్ ఒకే ఒక సీన్. కాని ఈ ఒక్క సీన్లోనే ఆనాటి సమాజంలో ఉన్న మొత్తం గొడవ, మొత్తం సంఘర్షణ మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ సీన్లో మనకు నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఒకరు అగ్నిహోత్రావధానులు. ఈయన చాలా స్ట్రిక్ట్ పాతకాలపు తండ్రి. తర్వాత వెంకమ్మ, కొడుకు భవిష్యత్తు బాగుండాలని తపనపడే తల్లి. ఇక వాళ్ల కొడుకు వెంకటేశం, ఇంగ్లీష్ చదువు అస్సలెక్కట్లేదతనికి. చివరిగా గిరీశం, ఈయన వెంకటేశానికి ప్రైవేట్ ట్యూటర్, కాని మహామోసగాడు. వీళ్ల మధ్య జరిగే మాటలే ఆనాటి సమాజంలోని తేడాలకు అద్దం పడతాయి. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆ రోజుల్లో ఉన్నాం, ఈ నాటకాన్ని చూస్తున్నాం. స్టేజ్ మీద ఈ పాత్రలు, వాళ్ల హావభావాలు, వాళ్ల మాటలు, వీటి మధ్యలోనే కథ మొత్తం నడుస్తుంది.
కేవలం సంభాషణలతోనే వాళ్ళు సమాజాన్ని నిలదీసి ప్రశ్నించారన్నమాట. రైట్, ఇప్పుడు నేరుగా ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిపోదాం. వాళ్ల మధ్య ఏం వాదన జరుగుతుందో విందాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక కుటుంబంలో జరిగే గొడవ కాదు, ఇది మారుతున్న సమాజానికి ఒక రిఫ్లెక్షన్. ఇక్కడే ఉంది అసలు క్లాష్. ఒకవైపు తండ్రి ఏమంటాడంటే, ఈ ఇంగ్లీష్ చదువంతా డబ్బుదండగా మనకచ్చిరాదు అంటాడు. మరోవైపు తల్లి, అదేంటి, ఈ రోజుల్లో మంచి ఉద్యోగం రావాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్నా ఇంగ్లీష్ చదువే కదా దారి అని వాదిస్తోంది. చూశారా, ఇది భార్యాభర్తల మధ్య గొడవలా అనిపించినా నిజానికిది పాత తరానికి కొత్త తరానికి మధ్య జరుగుతున్న పెద్ద సంఘర్షణ. తల వాదనకు సపోర్ట్గా అగ్నిహోత్రావధానులు చెప్పే కారణం వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. మనకి ఇంగ్లీష్ చదువు అచ్చిరాదు, మా అన్న కొడుకు ఇంగ్లీష్ చదువుకు వెళ్తే 3 రోజుల్లో చచ్చిపోయాడు అంటాడు. చూడండి ఎంత మూఢనమ్మకమో. ఎవరో చనిపోతే దానికి కారణం ఇంగ్లీష్ చదువు అనడం ఆయన వెనుకబడిన ఆలోచనా విధానానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. నాటకంలోని సామాజిక విమర్శ బయటపడేది ఇక్కడే. అగ్నిహోత్రావధానులు ఒక ప్లాన్ వేస్తాడు. అది వింటే షాక్ అవుతారు. ఫస్ట్, తన చిన్న కూతురు సుబ్బీని ఒక 60 ఏళ్ల ముసలాయనకిచ్చి పెళ్లి చెయ్యాలి. సెకండ్, ఆ పెళ్లికి 1800 రూపాయలు కట్నంగా, అదే కన్యాశుల్కంగా తీసుకోవాలి. థర్డ్, ఆ వచ్చిన డబ్బుతో కొడుకు వెంకటేశం పెళ్లి చెయ్యాలి. ఎంత దారుణమైన ప్లాన్ చూడండి. ఒక కూతురు జీవితాన్ని బలిపెట్టి ఆ డబ్బుతో కొడుకు పెళ్లి చేయాలనుకోవడం. కన్యాశుల్కం ఎంత క్రూరమైనదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక అప్పుడే ఆ ట్యూటర్ గిరీశం అసలు నిజం బయట పెడతాడు. ఆ లుబ్ధావధానులు మా బంధువేనండి, ఆయనకు 60 ఏళ్లు దాటాయి అని చెప్తాడు. అంతే, కథ మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతుంది. 60 ఏళ్లు దాటిన వ్యక్తి. ఈ ఒక్క మాటతో ఆ పెళ్లి ప్రతిపాదన ఎంత భయంకరమైనదో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. చూశారు కదా, ఒకే ఒక్క సీన్ మనల్ని ఎంతగా ఆలోచింపజేసిందో. మరి మొత్తం నాటకం ఆనాటి సమాజంపై ఇంకెంత ప్రభావం చూపించుంటుంది? అసలు దాని వారసత్వమేంటి? కన్యాశుల్కం ఎందుకు ఇప్పటికీ నిలిచి ఉంది? చూద్దాం. కన్యాశుల్కం వారసత్వం చాలా గొప్పది. 1. ఇది కన్యాశుల్కం బాల్య వివాహాలు ఎంత చెడ్డవో మొట్టమొదటిసారిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. 2. ప్రజల భాషలో కూడా గొప్ప సాహిత్యం రాయొచ్చని నిరూపించింది, దానికొక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 3. ఇది చాలా ముఖ్యం, కళ కేవలం వినోదం కాదు, సమాజాన్ని మార్చగల ఒక శక్తివంతమైన ఆయుధమని బలంగా ప్రూవ్ చేసింది. అందుకే ఇది ఇప్పటికీ మన భారతీయ నాటకరంగంలో ఒక మైలురాయిలో నిలిచిపోయింది. అంతేకాదు, నాటకం ముగింపు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే, అగ్నిహోత్రావధానులు ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎలా? చట్టం సహాయంతో, కొన్ని పాత్రల తెలివితేటలతో. అంటే సంస్కర్తలు, మంచి ఆలోచన ఉన్నవాళ్లు కలిసి పాత క్రూరమైన ఆచారాలపై గెలుస్తారన్నమాట. సామాజిక న్యాయం కోసం ఎలా పోరాడాలో ఒక దారి చూపించినట్టు ఉంటుంది. సరే, చివరిగా ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. గురజాడగారు తన కలంతో ఆనాటి కన్యాశుల్కాన్ని ప్రశ్నించారు, సమాజాన్ని ఆలోచింపజేశారు. మరి మన కాలంలో ఉన్న కన్యాశుల్కాలేంటి? మన చుట్టూ ఉన్న సామాజిక దురాచారాలేంటి? వాటిని తమ కళ ద్వారా, తమ సినిమాల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా సవాలు చేస్తున్న ఈనాటి గురజాడలెవరు? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.